महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మ సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మా సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే నీలమంతా ఉంగరం చేసి ఇస్తా ఊరేగిస్తా సాగరం పొంగులన్నీ గవ్వల గౌను చేస్తా గారాం చేస్తా తెల్లని ఏనుగుపై నా పాపని ఎక్కిస్తా చిలకలు హంసలని ఆడేందుకు రప్పిస్తా హరివిల్లే కాగా ఉయ్యాలని కోయిలనే పాడే నా జోలలే బొమ్మలుగా మారే ఆ చుక్కలే దిష్టంతా తీసి నలు దిక్కులే అడుగేసి తీస్తే హంస జోడి పులుపుల్లో తానే కూచిపూడి చిరునవ్వులోన శ్రీరమణి మారాము చేసే బలమణి
बहकी सभी जुबां है, हम हैं हजारों में, अब की कमी जरा है, हर चीज खास है, अब है जो है वो समा है, तुम रह सकी तो रबा है, अब है जो है वो समा है, तुम रह सके ऐसी जीत, अब चाहे जिंदगी, ऐसी जीत अब चाहे जिंदगी है। सहनी हमें सजा है, हम हैं बाजारों के, सबकी नजर यहाँ है, हर चीज राज है, अब है जो है वो समा है, तुम रह सकी तो रबा है, अब है जो है वो समा है, तुम रह सके ऐसी जीत, अब चाहे जिंदगी, ऐसी जीत अब चाहे जिंदगी है। ऐसी जिंदगी हम छिप छिपाए, हम नहाए हम नहाए, ऐसी जी छिप छिपाए, ऐसी जी బంధుమిత్రులకి శ్రేయస్సులకి స్నేహితులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హార్టీ వెల్కమ్స్ తెలియజేసుకుంటూ శ్రీకాంత్ గారు అండ్ శిరీష గారు లవ్లీ గార్డెన్స్ ఉన్నది లిటికల్ లీల తన బర్త్డే ముందు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటుంది. నానమ్మ తాతయ్య కృష్ణయ్య అండ్ పుష్పలీల గారు ముద్దుల మనవరాలు అండ్ అమ్మమ్మ తాతయ్య మల్లేశం గారు అండ్ శైలజ గారు పట్టి లిటికల్ లీల మీ అందరి కోసం మోడల్ గిఫ్ట్స్ కూడా తీసుకోవడం జరిగింది. కిషోర్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో 360 డిగ్రీ ఫోటోగ్రఫీ అండ్ అలాగే మ్యాజిక్ షో, ఫన్ గేమ్స్, మోర్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో కాబట్టి గేమ్ మాత్రం లేట్ చేయకుండా హాల్లో కూర్చున్న వాళ్ళందరూ గట్టిగా క్లాప్స్ చేసి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ ముందు కూర్చున్న వాళ్ళు క్లాప్స్ పట్టలేదు కాబట్టి ఒక 1 అవర్ అయి స్టార్ట్ చేద్దాం. ఉన్నదే కొందరు, అందులో కొంతమంది క్లాప్స్ పెట్టట్లేదు. హాయ్ అండి, మై నేమ్ ఇస్ నరేంద్ర దేవర్ కూడా. ఈరోజు మిమ్మల్ని అందరినీ అలరించే అవకాశం నాకు వచ్చినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను ఈటీవీ తడాక ప్రోగ్రామ్ అండ్ అలాగే ఈటీవీ ప్లస్లో వచ్చే గ్యాంగ్ లీడర్ షోలో కూడా కనిపిస్తాను. నేను ఆ షో చూడాలనుకుంటే నవంబర్ 11 ఎపిసోడ్ గ్యాంగ్ లీడర్ షో అని కొడితే స్పెషల్ పర్ఫార్మెన్స్ కూడా ఉంది దానిలో వెంటలాంసం. సో నేను ఈరోజు లిటికల్ లీల బర్త్డే సందర్భంగా ఇక్కడికి రావడం హ్యాపీగా ఉన్నాను. మీరు కూడా హ్యాపీగా ఉన్నట్లయితే అందరూ ఇంకొకసారి గట్టిగా క్లాప్స్ ప్లీజ్. రైట్, యాక్చువల్లీ ఇక్కడికి వచ్చిన పిల్లలకి కొన్ని గిఫ్ట్స్ ఉన్నాయి, పెద్దవాళ్ళకి కొన్ని గిఫ్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు ఎంతమంది ఉన్నారో ఒకసారి ఇలా చేయి చూపించండి. పెళ్లి కాని పిల్లలు మీ బ్యాచ్ అంటే భలే ఉంది, అంతా ఒకే సైజులో 1 2 3 4 5 6 7 8 9 10. తక్కువ మంది వచ్చారా? 10 11 12 మెంబర్స్ ఉన్నారు. అండ్ పెద్దవాళ్ళకు గిఫ్ట్స్ ఉన్నాయి. నేను మీ దగ్గరకు వస్తున్నాను, సో రెడీగా ఉండండి. కొన్ని గిఫ్ట్స్ కూడా ఇస్తాను, తీసుకోవడం ఇవి ఎలా ఉన్నారో మీరందరూ అలా ఉండండి. అటు సైడ్ అటు 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 వీళ్ళకి అందరూ ఎలా ఉన్నారు ఇలా రెడీ. ఓకే, ఇంకొకసారి చేయడానికి చూపించండి. జస్ట్ పక్క వాళ్ళ మీద ఇలా వేయండి, పక్క వాళ్ళ మీద పైన భుజం మీద వేయండి. కెమెరా చూడండి. 1 2 3 రైట్. అండ్ మళ్ళీ ఒకసారి చేయడానికి ఒకసారి జస్ట్ ఇలా నడుము పెట్టుకోండి. కెమెరా చూడండి. 1 2 అని పెట్టుకోండి ఇలా. 1 2 3 క్లాప్. సూపర్, కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు పైన ఉన్న వాళ్ళందరికీ కొన్ని గిఫ్ట్స్ ఉన్నాయన్నమాట, స్పెషల్ గిఫ్ట్స్. రైట్, స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మీలో ఎవరు స్టార్ మహిళ చూద్దాం. హ్యాండ్ ఇలా మామూలుగా పెట్టుకోండి. మీరు అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి.
లేడీస్కి ఈ రోజుల్లో ఓపిక చాలా తక్కువ అంటారు, మీరేమంటారు? లేడీస్కి ఓపిక చాలా తక్కువ, మీరేమంటారు? ఆ? లేదు, ఓపిక చాలా ఎక్కువ లేదా ఎక్కువ? లేడీస్కి ఓపిక చాలా తక్కువ అంటారు, మీరేమంటారు? చాలా ఎక్కువ. మన మణిపుత్రోత్సవం నాడు పోస్టింగ్ నడిపించారు, నేను ఇలా అడిగావు లేడీస్కి ఓపిక చాలా తక్కువ, మీరేమంటారు? ఏం మాట్లాడుతున్నావు, ఎవరికి ఓపిక తక్కువ అది చెప్పు. మీరు చాలా శాంతంగా ఉన్నారు. మీ అందరికీ ఓకే, మీ సార్ బయటకు వెళ్ళారు, డిన్నర్ టైంకి కొంచెం లేట్ వచ్చారు అనుకోండి, ఎంతమంది భోజనం చేయకుండా వెయిట్ చేస్తారు? నిజంగా చెప్తాను అబ్బా, రియల్లీ ఒక రోజు మొత్తం రాలేదు. అసలు ఫోన్లు లేవు, ఫోన్లు పెట్టలేదు అనుకోండి, ఫోన్లు లేవనుకుందాం, ఆయన రాలేదు, ఫోన్ రెస్పాండ్ అవ్వట్లేదు అనుకుందాం, ఎంతమంది వెయిట్ చేస్తారు? వెయిట్ చేస్తాం. లంచ్ టైం దాటింది అనుకోండి, ఇక వాళ్ళు ఏదో ఒకటి బయట తింటారులే, ఏసీ ఉంటారు కడుపులో అని మేము కూడా వేసుకుంటాం. ఏసీ ఉంటారులే కడుపులో కడుపు. సరే సరే సార్, డిన్నర్ టైం అడుగుతున్నాను నేను. డిన్నర్ టైంలో అయితే ఎంతమంది వెయిట్ చేస్తారు? వెయిట్ చేస్తారు మీరంతా? ఒక రోజు మొత్తం రాకుండా ఎంతమంది వెయిట్ చేస్తారు? ఉదయం టిఫిన్ చేసిండు అవ్వలేదా? ఏంటండి కొంచెం అయిపోయింది అంటే అవును చెప్పారు, బయటకు వెళ్ళారు, వస్తున్నట్టున్నారు, రావట్లేదు అనుకోండి, ఎంతమంది వెయిట్ చేస్తారు అంటున్నా? ఒకరోజు మొత్తమా? ఎందుకు మేడం అట్లా? చాలా మంచిది, కలిసి భోజనం చేస్తే ఆ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంటుందంట. మన హైదరాబాద్లో కూడా ఇలా అడిగితే ఒక మేడం రోజు మొత్తం ఉంటారు. ఎందుకు మేడం అన్న, నాకు వంట రాదండి, ఆయన వచ్చి చేసి పెట్టుకున్నాను, నేను ఇలా కూడా ఉంటారా అనిపించింది. సార్ రైట్, ఎలాగో పైకి వచ్చారు కాబట్టి పాప కోసం ఎప్పటికీ లిపికలీలకి గుర్తుండిపోయేలాగా ఒక 30 సెకండ్స్ ఒక్కసారి సాంగ్ ప్లీజ్, దసరా సాంగ్. ఓ వదినే చాకులే కుండే తోడే, ఓ వదినే కళ్ళకు ఆయన పెట్టి కత్తోలే కన్నెట్ల కొడుతుండేనే, చినిగిన బనీనేసి ఓ వదినే నట్టింట్ల కూసుంటాడే, ఓ వదినే మాసిన లుంగి వేసి ఇప్పుడు మంచంలానే పంటాడే. పెండ్లైన కొత్తల అత్తర్లు పూసిన్నే, నీ సీర సింగులు బట్టి వెనకనక తిరిగిల్నే, చక్కెర లెక్క నీ మాటలుంటుండే, మారేని తీరు పెరిగేని నోరు మందు కలవాటైతేనే, కడుపుల ఇంత పోసి ఓ వదినే కొడతాడే బండకేసి, ఓ వదినే అమాసపున్నా నీకో అట్లట్లా అక్కరకు పక్క కొత్త. మీలో ఎంతమంది మీ హస్బెండ్ చేత ఇంట్లో వంట చేస్తుంటారు అప్పుడప్పుడు? ఎప్పుడైనా ఓకే, ఏ వంట బాగా చేస్తారు సార్? టీ పెట్టేసుకుంటారంటే సారే పొద్దున్న చేస్తారా? ఈవినింగ్ టైంలో అప్పుడప్పుడు నేను స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు పెట్టిస్తాను. ఓకే, చిరంజీవి కూడా అప్పుడప్పుడు దోశలు వేస్తారు, తెలుసు కదా. ఇంట్లో ఇద్దరు ఉన్నప్పుడు వండుకోవడంలో తప్పు లేదు, కొంచెం స్టైల్గా ఏసీ చేసే ప్రయత్నం చేయండి. ఏసీ వేయించండి, కొంచెం ఇరిటేటింగ్గా ఉంది, హాల్ వాళ్ళు కొంచెం ఏసీ వేయండి. ఓకే రైట్, పైన ఉన్న వాళ్ళలో లాంగ్ ఇయరింగ్స్ గిఫ్ట్ ఇచ్చేద్దాం. ఓకే, ఈ డాన్స్ తర్వాత సాంగ్ ప్లీజ్.
క్లాప్స్ ఒక్కసారి. ఓకే ఈ జాతరలో మీ పైన ఉన్న వాళ్ళలో అందరికంటే లాంగ్ ఏది సోలు పెట్టుకున్నారు ఎవరు? ఆమె అంటే ఏంటి? మీ అక్క. ఓకే మేడం మీ పేరు? పల్లవి గారికి అందరూ ఒకసారి గట్టిగా అదే మీరు దాక్కుంటున్నారు మీరు ఒకసారి మీ ఇద్దరు అక్కడే లేదా? సరే కొంచెం ముందుకండి ఇద్దరింట్లో అంటున్నారా? రైట్ సరే ఇద్దరికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేద్దాం ఓవర్ ఫ్రీ కాకుండా. కంగ్రాచులేషన్స్ మీ ఫస్ట్ ప్రైజ్ అండ్ మీ ఫస్ట్ ప్రైజ్. మీ పేరేంటి? మహాలక్ష్మి. అందరికంటే చిన్న ఇయరింగ్స్ వాళ్ళకి సెకండ్ ప్రైజ్. అందరికంటే చిన్న ఇయరింగ్స్ అవుతున్నాయి ఈ మేడం ఉన్నాయనుకుంటున్నాను. మేడం మీ పేరు? మీ పేరు? సముద్ర గారు. చూడండి ఎంత సింపుల్గా సూపర్ బౌలర్ అసలు గట్టి క్లాస్ చేయాలి. ఎక్సలెంట్. అండ్ ఇప్పుడు పైన ఉన్న వాళ్ళలో అందరికంటే ఎక్కువ బ్యాంగిల్స్ అవుతున్నాయి వాళ్ళకు కౌంట్ చేసి చెప్పండి. కౌంట్ చేయండి. ఓకే రైట్. ఇప్పుడు ఈ రింగ్ చూడండి ఒకసారి. జస్ట్ మ్యామ్ ఒకసారి చూడండి. జస్ట్ ఇలా అనేస్తే కిందికి వచ్చేస్తుంది. ఇలా తీసేసి పక్క వాళ్ళకి ఇచ్చేయాలి. ఓకే రైట్. సో ఇక్కడి నుంచి వస్తుంది. అక్కడ మ్యూజిక్ స్టాప్ అవుతుంది. ఎప్పుడు అవుతుందో తెలీదు. మీరు చూడకుండా ఆఫ్ చేయండి. ప్రతి 30 సెకండ్స్ ఒకసారి మ్యూజిక్ ఆఫ్ అవుతుంది. ఎవరైతే ఈ ఎవరి దగ్గర ఆగిపోతుందో వాళ్ళు అవుట్ అన్నమాట. రైట్ ఓకే. దానికంటే ముందు ఒక ఫైనల్ డాన్స్. మాస్టర్ దిస్ ఇస్ ఫైనల్. ఒకసారి ఒక 30 సెకండ్స్ ఫైనల్ రావణ సాంగ్ పెట్టండి. నెక్స్ట్ విన్నర్. ఓకే రైట్. సాంగ్ ప్లీజ్. అర్థమైంది కదా? రింగ్ తీసుకోండి. రింగ్ తీసి చేయండి. అక్కడి నుంచి ఇవ్వాలా? ఏం కాదు మేడం. రెడీ? ఓకే జస్ట్ తీసేసి పక్క వాళ్ళకి ఇచ్చేసేయండి. ఓకే మీరు నిల్చొని కూడా తీయచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను. జస్ట్ ఇలా అంటే ఇలా కిందికి వస్తుంది. మీరు ఇలా అన్ని కూడా తీసుకోవచ్చు. కంగ్రాచులేషన్స్. అసలు గట్టి క్లాప్స్ ఇచ్చేయండి. సరే మళ్ళీ మ్యూజిక్ రానియండి. ప్రతి 30 సెకండ్స్ ఒకసారి ఆఫ్ చేయండి. ఓకే ఇప్పుడు మీరు కిందికి రావాలి అండ్ మేడం మీరు కిందికి రావాలి. ఇద్దరి దగ్గర ఇందాక ఆగిపోయింది మ్యూజిక్. మీరు రండి అండ్ మీరు కూడా. ఎస్ కమ్. ఓకే మ్యూజిక్.
అలాంటిది ఇంకేదైనా జోష్ఫుల్ మ్యూజిక్ పెట్టినా పర్లేదు, అదే పెట్టాలని లేదు, ఏదైనా ఒక మంచి జోష్ఫుల్ మ్యూజిక్. ఓకే రెడీ, మీరు తీసిస్తూనే ఉండండి, నో ప్రాబ్లం. రెడీ, ఇలా నోట్ చేసేది అనుకుంటున్నారు. ప్రతి 30 సెకండ్స్ ఒకసారి స్టార్ట్ చేసేయండి, చూడకుండా పాస్ చేసేయండి ఎప్పుడైనా సరే. ఎస్, ఓకే, పక్క వాళ్ళకి ఇచ్చేసి వచ్చేయండి. Fast, fast, please. Music, come on, yes. అవును, వాళ్ళకి తెలియజేయాలి. వచ్చేయండి, వచ్చేయండి. Come. Okay. Only 4 members uన్నారు, right? Come on. Oh, come. Super, congratulations. నీకేం కావాలో చెప్పు, లోకమంతా చూడాల చెప్పు, కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా. నచ్చినవి కొనమని చెప్పు, నచ్చనివి వద్దని చెప్పు, కొత్త నీరు కొత్త ఏరు ఇది చూద్దామా. రే పగలనక ఎండావాననక తెలిసి తెలియనివన్నీ చూసి వద్దామా. లోకమొక వైకుంఠపాళి, కింద పడి లేచే మోళి, అన్నది అనుకోనిది కలిపి చూద్దామా. ఒక వెండి గొలుసు బోలే ఈ భూమి ఊగునెప్పుడు, తొడగాని వజ్రమల్లే ఆ నింగి మెరియునెప్పుడు. ఒక వెండి గొలుసు బోలే ఈ భూమి ఊగునెప్పుడు, తొడగాని వజ్రమల్లే ఆ నింగి మెరియునెప్పుడు. తర్వాత చెప్పాలి, అది ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు కాపీ కొత్త లేటెస్ట్ అది కాదు ఆన్సర్. ఒకవేళ అదైతే నేను ఇచ్చేవాడిని.
ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయి నందిస్తా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయి నందిస్తా చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీ వెన్నెలంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి నీ ఊసులోనే ఉసురాడుతోంది నా ఊపిరి కాలాలు దాటి ఏనాటికైనా చేరాలి నీ దరి ఎన్నాళ్ళు ఉన్నానంటూ ఏకాకి మాదిరి ఆరారి రారో 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 రారి రారో
చివరన జారే తడి చినుకును సైతం సిరి తళుకుగా మార్చే చిత్రం నీవే కలతగ పొలమారే ఎదమంటల గ్రీష్మం సులువుగా మరిపించే మంత్రం నీదే నువ్వంటే నా సొంతమంటూ పలికింది మమకారం ఆ మాట కాదంటూ దూరం నిలిపింది అహంకారం తలవాల్చి నువ్వలా ఒడిలోన వాలగా నిండు నూరేళ్ల లోటు తీరిపోదదే క్షణానా చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీవెన్నరంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి నిదురించు వేళ నీ నుదుట నేను ముత్యాల అంజలి జోలాలి పాడి తెరిచాను చూడు స్వప్నాల వాకిలి ఏ బూచి నీడానిపై రానికుండా నేనేగా కావలి ఆరారి రారో 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 ఆరారి రారో ఆరారి రారో 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 ఆరారి రారో ఆరారి రారో రారో ఆరారి రారో ఆరారి రారో 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 ఆరారి రారో చిన్నారి తల్లి చూసి చూడంగానే నచ్చేసావే అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి హో అందంగా దూకి దూరం దూరం గుంటూ ఏం చేసావే దారం కట్టి గుండె ఎగరేసావే ఓ చూపుతోటి హో ఓ నవ్వుతోటి తొలిసారిగా నా లోపల ఏమయ్యిందో తెలిసేదేలా నా చిలిపి ఎల్లర్లు నా చిన్ని సరదాలు నీలోను చూశానులే నీ వంక చూస్తుంటే అద్దంలో నన్నేను చూస్తున్నట్టే ఉందిలే హో చూస్తూ ఉంటే ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తోంది నువ్వు నా కంట పడకుండా నా వెంట పడకుండా ఇన్నాళ్ళెక్కడ ఉన్నావే నీ కళ్ళల్లో ఆనందం వస్తుందంటే నేనెన్నెన్నో యుద్ధాలు చేస్తానులే నీ చిరునవ్వుకై నేను గెలుపొంది వస్తాను హామీ ఇస్తున్నానులే ఒకటో ఎక్కం కూడా మరచిపోయేలాగా ఒకటే గుర్తొస్తావే నేను చూడకుండా ఉండగలనా నా చిలిపి ఎల్లర్లు నా చిన్ని సరదాలు నీలోను చూశానులే నీ వంక చూస్తుంటే అద్దంలో నన్నేను చూస్తున్నట్టే ఉందిలే హో
కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు నీ కళ్ళకి కవలి కాస్తాయే కటుకల నా కలలు నువ్వు నులుముతుంటే ఎర్రగ కందిచిందే నేసెగలు నా ఊపిరి గాలికి ఉయ్యాలలుగుతూ ఉంటే ముంగురులు నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టుచబట్టే నిష్ఠురపు విలవిలలు గమన నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేరా అసలు మంజుల హాసమా ప్రతి మలుపు